హలో ఎవరు? రేయ్, నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్ గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి, బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టావా? అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా. 1 లక్ష? ఇదేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు కొట్టు. ఒకటి మరి తక్కువగాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు 7 క్యాష్ రెడీ చేయండి. తారా బావా? ఓకే. రేపు 7 క్యాసెట్ రెడీ చేస్తాను. అది కదన్నా, రేపు 7 ఊరి నీ చెప్ప వీడియో తీస్తావేంటి? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే. ఎవరు బాబు నువ్వు? వర్షంలో నిలబడ్డావేంటి? బాగా తడిసినట్టున్నావు, తల తుడుచుకో. నువ్వెవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? నీకోసమే. నా కోసమా? ఆశ్రమానికి రావచ్చు కదా, ఇక్కడి నుంచి చూడమెందుకు? పద, టీ తాగుతూ మాట్లాడుకుందాం. నమస్తే సార్. 2 టీ ఇవ్వు బాబు. ఓకే సార్. గొడుగు కిందికి రా. హలో అన్నా, నాయుడు డబ్బులు పంపించాడు, ముసలోడిని ఎత్తేయచ్చు. ఎన్ని టీ చెప్పావు? 2 చెప్పాను బాబు. ఒక్కటి చాలు. నువ్వు తాగవా? నువ్వు హలో హలో నారాయణ, నీతో పనుంది. రే బావా, డబ్బు చేతికి ముట్టగానే నేను డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కు వచ్చేస్తాను. నువ్వు ఆ అమ్మాయితో బాంబేకి ఉద్యోగానికి వెళ్తున్నావని చెప్పి ఊసుకో. వాళ్ళ మనుషులు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు. మన క్యాష్ మన చేతికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. అర్థమైందా? నేను చూసుకుంటాను కదా, నువ్వు బయలుదేరు. రాజా, రాజా. ఏంటి మయ్యి? ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచి, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? నీ ఒంట్లో బాగలేదు కదా, మందులు తీసుకోవడం వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. డబ్బు 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 రే. రా నాయనారా,
నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం. అవి తీసుకుని మా అమ్మాయి ఎక్కడుందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా 1 అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉంది, ఆగండి. మాకంత బుర్ర క్రేసింది బాబు. తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు ఎక్కడ తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఎవరు మీరు? ఏం బట్లం? నేను తీసుకుపోనీకి వచ్చినాం, పదా. ఓహో, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? ఇదే ఆయన మీ అత్తోరిల్లా? పోవడాలే తప్ప రావడాలు ఉండవు. ఇదేంటి ఇంతుంది? సరే కూర్చో. సారీ సార్. పెద్దన్నా, కొంచెం నెమ్మదికి వెళ్ళమని చెప్పవా అన్నా? ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతావేమో. నువ్వు చచ్చాకే ఇక్కడికి వచ్చావు. ఇక్కడ అన్ని పెద్దవేనా? నువ్వు ఒక్కడివి తప్ప. ఏంటది? యమధర్మరాజు గారు సభ మొదలు పెడుతున్నారు, పద.